నమస్కారం. స్పిరిట్ సినిమాకి కుదిరిన ఒక అసాధారణమైన ఓటీటీ డీల్ గురించి ఇప్పుడు చూద్దాం. అయితే దానికన్నా ముందు అసలొక సినిమా తీయడమంటే ఎంత కష్టమో తెలుసా? ఒక సినిమా జర్నీ అంటేనే అదొక పెద్ద సవాల్. దారిలో ఎన్నో అడ్డంకులుంటాయి. ఒక ఐడియా స్టేజ్ నుంచి ఆడియన్స్ని చేరడానికి ఒక సినిమా చాలా పెద్ద ప్రాసెస్ దాటాలి. బడ్జెట్ దగ్గర ఫెయిల్ అవ్వొచ్చు, ప్రొడక్షన్లో ఆగొచ్చు, ఎక్కడైనా సరే సినిమా ఆగిపోవచ్చు. థియేటర్లల్లో వచ్చినా సరే చివరికి ఓటీటీ డీల్ అవ్వడం కూడా ఏ సినిమాకి గ్యారంటీ ఉండదు. సరిగ్గా ఇక్కడే మనం ప్రెజెంట్ ఓటీటీ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది చాలా టఫ్గా మారింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమంటున్నాయంటే, మా దగ్గర ఆల్రెడీ చాలా సినిమాలున్నాయి, కొత్తవి వద్దు అని. అంతేకాదు, ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ బయట సినిమాలు కొనకుండా సొంతంగా కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇంత టఫ్ మార్కెట్లో ఇండస్ట్రీ ట్రెండ్స్కి పూర్తిగా ఆపోజిట్గా ఒక డీల్ జరిగింది. రెడీగా ఉన్న సినిమాకే డీల్ దొరకట్లేదు. మరి షూటింగ్ కూడా మొదలవని సినిమా సంగతేంటి? అలాంటి టైంలోనే స్పిరిట్ సినిమా ఏకంగా 160 కోట్లకి ఓటీటీ డీల్ క్లోజ్ చేసింది. ఫస్ట్ లుక్ లేదు, టీజర్ లేదు, ఒక్క షాట్ కూడా తీయలేదు. అయినా ఈ రికార్డ్ బ్రేకింగ్ డీల్. సరే, ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? ఈ అన్బిలీవబుల్ డీల్ వెనుకున్న పవరేంటో చూద్దాం. దీని వెనుక ఉన్నది ఒకటే విన్నింగ్ ఫార్ములా. ప్రభాస్ అనే ఒక పాన్ ఇండియా స్టార్, సందీప్ వంగా అనే ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్. ఈ 160 కోట్ల డీల్ సినిమాకి అనుకుంటున్న 1000 కోట్ల బడ్జెట్ని చూసి పెట్టింది. రెమ్యూనరేషన్స్కే చాలా వెళ్తోంది, కానీ అసలు మ్యాటరంతా ప్రొడక్షన్ బడ్జెట్లోనే ఉంది. అసలు ఇంత హెవీ ప్రొడక్షన్ బడ్జెట్ ఎందుకు? సందీప్ వంగా ఏం ప్లాన్ చేస్తున్నారు? సినిమాలో మెయిన్ లొకేషన్ కోసం ఒక భారీ, ఫుల్లీ ఫంక్షనల్ పోలీస్ స్టేషన్ సెట్ వేస్తున్నారట. ఇక ప్రభాస్ ఎంట్రీ ఫైట్ సీక్వెన్స్ 1000 మందితో ఒక ఎపిక్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, హాలీవుడ్ స్టైల్లో ఒక బ్రూటల్ జైల్ ఫైట్, ప్రభాస్ వర్సెస్ మాన్స్టర్ లాంటి ఖైదీలు. ఇదంతా ఒక స్ట్రాటజిక్ మూవ్. రిలీజ్ తర్వాత నెగోసియేషన్స్ కన్నా ఇప్పటి హైప్ని క్యాష్ చేసుకోవడమే ప్లాన్. ఫైనల్గా స్పిరిట్ డీల్ ఒక్కటే ప్రూవ్ చేస్తోంది. రైట్ హీరో, రైట్ డైరెక్టర్ కలిస్తే ఏదైనా సాధ్యమే. ఒక్క షాట్ కూడా తీయకముందే బడ్జెట్లు, డీల్స్ ఇలా పెరిగిపోవడం, బ్లాక్ బస్టర్ సినిమాల ఫ్యూచర్ ఇదేనా?